భారత్ మాతా కో జై. జై శ్రీరామ్, వందే మాతరం అనే నినాదాలు మన భారతదేశానికి మంత్రం లాంటివి. అలాంటి ఆధ్యాత్మిక ఉన్నతి మన దేశంలో ఉంది. ఆధ్యాత్మిక సాధనలో ఉన్నటువంటి వాళ్ళు హరి ఓం అంటారు. కానీ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా నమస్కారం అని చెబుతారు. నమస్కారానికి ప్రతి నమస్కారం చెప్పుకోవడం అనేది మన సంస్కారం, ఇంకా సాంప్రదాయం కూడా. ఇలాంటి సంస్కృతి వృద్ధి చెందాలి అనే భావన ఉంటేనే మనిషి శ్రమ చేయడానికి ఉపక్రమిస్తాడు. భారతదేశం ఉన్నత స్థితికి ఎదగాలి అంటే అప్పుడు సన్నద్ధులు అవ్వాలి. అలాగే అభివృద్ధిని సాధిస్తారు. సముద్రపు అలలు ఎలా ఎగిసిపడుతూ క్షీణిస్తూ ఉంటాయో చరిత్రలో నాగరికతలు కూడా అలాగే వృద్ధి చెందుతూ ఉంటాయి. ఎన్నిసార్లు క్షీణించినా సరే మరలా కొత్త పుంతలతో ఉత్సాహంతో ముందడుగు వేస్తూనే ఉన్నాం. ఇలా ఉన్నతిని సాధించడం కోసం ఎంతోమంది దేశభక్తుల త్యాగంతోనే ఇలా మనం జీవించగలుగుతున్నాం స్వతంత్రంగా. మనకు స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ల ఆగడాలు అనంతంగా మన పౌరుల మీద చూపించేవాళ్ళు. అప్పుడు కొంతమంది మహానుభావులు ఉత్సాహంతో ముందుకు వచ్చి ఆ పౌరులకు, దేశ పౌరులకు ఉత్సాహాన్ని నింపటానికి భారతదేశం నా మాతృభూమి అని శ్రీ పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు నినాదాన్ని లేవదీశారు. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా అని వేములపల్లి శ్రీకృష్ణ, జనగణమన రవీంద్రనాథ్ ఠాగూరు, ఇంకా దేశమును ప్రేమించుమన్న గురజాడ అప్పారావు గారు, మా తెనుగు తల్లికి మల్లెపూదండ శంకరంబాడి సుందరాచారి గారు, సారే జహాసే అచ్చా మహమ్మద్ ఇక్బాల్, ఏ దేశమేగినా ఎందుకాలినా రాయబ్రోలు సుబ్బారావు గారు, అలాగే వందే మాతరం బకించంద్ర చటర్జీ మహానుభావులు. నిజంగా ఇలా ఎన్నో నినాదాల వల్ల ప్రతి పౌరుడికి తనలో ఉన్నటువంటి ప్రతి నాడి రక్తం మరుగుతూ ఉండేది. వాళ్ళు ఎంత హింసించడంలో నిమగ్నమై ఉన్నారో మనం వందే మాతరం అనే నినాదంతో వాళ్లకు వెనుకకు తిరిగి వెళ్ళిపోయేలాగా, భయం కలిగించేలాగా చేసింది. మంత్రంలాగా పనిచేసింది. ఆ భయంతోనే వాళ్ళు యుద్ధం చేసి భారతదేశాన్ని గెలవలేము, ఈ దేశ పౌరులు ప్రాణాలు వదలటానికైనా సిద్ధమే కానీ స్వాతంత్రాన్ని సంపాదించేదాకా పట్టు వదలరు అని వాళ్ళకు అర్థమైంది. అందుకే మన పౌరులను చూసి పారిపోయే స్థితికొచ్చారు. మనకు స్వాతంత్రం వచ్చింది. మన భారతదేశం పాడి పంటలకు నిలయమైంది, సస్యశ్యామలమైంది, స్వచ్ఛమైన జలధారలతో సంపూర్ణంగా ఉన్న దేశం. అటువంటి నిర్మలమైన నిస్వార్థమైన మనసులు ఉన్న దేశం. ఇప్పుడు సమాజంలో ప్రతి ఒక్కళ్ళు స్వార్థ జీవితం గడుపుతూ జీవిస్తున్నారు. ఎందుకని అంటే దేశభక్తుల చరిత్రలు తెలియవు. భారతదేశం పుణ్యభూమి, తపోభూమి అని చెప్పేవాళ్లు లేకుండా అయిపోయింది. అలా కాకూడదు. భారతదేశ ఉన్నతిని, దేశభక్తుల నిస్వార్థ తత్వాన్ని, ఔన్నత్యాన్ని, సాంప్రదాయాలను ఇప్పటి సమాజంలో పిల్లలకు తల్లిదండ్రులు చెప్పాలి, విద్యార్థులకు ఉపాధ్యాయులు చెప్పాలి, పెద్దలకు ఆధ్యాత్మిక తత్వవేత్తలు తప్పనిసరిగా అందించి తీరాలి. ప్రతి పౌరుడు భారతదేశ ఉన్నతిని గుర్తించాలి. ధర్మాలు మారుతూ ఉంటాయి, అలాగని సంస్కృతి సాంప్రదాయాలను మరుగునపరచకూడదు. ఇంకా ఇంకా నవసమాజం నిర్మాణం జరగాలి. మనకి ఈ స్వాతంత్రం రావటానికి ఝాన్సీ లక్ష్మీబాయి, సరోజినీ నాయుడు, మల్లమ్మ, రాణా ప్రతాప్, గురు గోవింద్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేలు, శివాజీ మహారాజ్, అల్లూరి సీతారామరాజు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో స్వాతంత్రం కోసం అసువులు బాసిన త్యాగ ధనులు పుట్టినటువంటి భారతదేశం మనది. వందే మాతరం అంటే ప్రతి భారతీయుడి పౌరుడికి రక్తం మరగాలి, ఇతర దేశస్థులకి భయం పెరగాలి. వందే మాతరం, భారత్ మాతా కూ జై. జై శ్రీరామ్.